నానబెట్టిన శనగపప్పు, కొంచెం ఉప్పు, 2 యాలకులు మంచిగా రుబ్బుకోవాలి. సరిపడా నీళ్ళు వేసుకొని తర్వాత ఆ మిశ్రమాన్ని ఉడికించుకొని ఇడ్లీలాగా పెట్టుకొని తీసుకోవాలి. ఆ పెట్టుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక పేస్ట్ మాదిరిగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి వేరే గిన్నెలో కొంచెం పంచదార, కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టుకొని అది బంగారు రంగు తీగపాకం వచ్చినంత వరకు కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పు పేస్ట్లో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దానిని ఒక దగ్గర ఉంచుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండి పేస్ట్లో కొంచెం 6 స్పూన్లు పంచదార, చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని అది బూరెలు వేసుకోవడానికి సరిపడా పిండి మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవాలి. వేరే కళాయిలో నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆ ఉండలను ఈ పిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి. అది లేత బంగారు రంగు వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకుంటే వేడిగా పెసర బూరెలు రెడీ అయిపోతాయి. అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బూరెలు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. 2 వైపులు బాగా కాల్చుకొని తీసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, మనం ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్న పెసర బూరెలు రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.